వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తన సొంత నియోజకవర్గంలోనే రోజా ఓడిపోబోతున్నారు అని చెప్పని వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీని కూడా వీడడం జరుగుతుంది. వద్దన్న దాన్ని రోజాకి నగర టికెట్ ఇవ్వడంతో కొంతమంది అసమ్మతి నేతలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అన్నారు. రెబల్స్ కూడా చెప్తున్నారు అంటారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. నగర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రోజా తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతారు అని చెప్పేసి కొంతమంది అసమ్మతి నేతలు చెప్తూ ఉన్నారు అని అంటున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి చెప్పినా కానీ రోజాకి టికెట్ ఇవ్వడంతో పార్టీని కూడా ఇప్పుడు చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఈవెన్ ఆయన చక్రపాణి రెడ్డి గారు శ్రీశైల దేవస్థానం చైర్మన్, సో ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది, పార్టీని వేయడం జరిగింది. సో ఈ అంశాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకి ఇంకా కొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలా వైసీపీ నాయకులు పార్టీని వీడడం అనేది ఏ విధంగా చూడాలి? ఓడిపోబోతుంది రోజా అని చెప్పడం కూడా జరుగుతుంది, ప్రచారం కూడా చేస్తారు రెబల్స్. సో ఈ మొత్తం ఓవరాల్ ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? మంచి అంశాన్ని ప్రవేశపెట్టిన ఓన్ టీం ప్రేక్షకులకి, సౌజన్య గారికి మీకు కూడా తెలుగుదేశం పరిధిన నమస్కారాలు. మా నగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉందమ్మా. నేను నగిరి నియోజకవర్గానికి 5 సంవత్సరాల పాటు అబ్జర్వర్గా ఉన్నాను. ముద్దుకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు. నాకు అత్యంత దగ్గర నగిరి నియోజకవర్గ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను పూర్తి స్థాయిలో రోజాను అబ్జర్వ్ చేసినప్పుడు ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండింది. మా ఎంపీ శివప్రసాద్ గారు ఆమెతో ప్రేమ తపస్సు అనే సినిమా తీసి ఆవిడని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తదనంతరం పార్టీలో ఉండింది, రాజకీయాలు నేర్చుకునింది. అయితే అన్నం పెట్టే వాళ్ళకి కన్నం వేసే విధంగా తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత నగిరి కాన్స్టిట్యున్సీలో మొదట చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రయత్నం చేసింది, ఓడిపోయింది. ఆ తర్వాత నగిరికి వెళ్ళింది. నగిరికి వెళ్ళడం వల్ల ఆమెకు 2 ప్లస్ పాయింట్లు వల్ల గెలిచింది. ఒకటి, వాళ్ళ ఆయన మొదలయార్స్ అంటే నగిరి కాన్స్టిట్యున్సీ తమిళనాడు నియోజకవర్గానికి, తమిళనాడు రాష్ట్రానికి బార్డర్లో ఉంటుంది. సో ఇక్కడ చేనేత పరిశ్రమలు అభివృద్ధి చేసే కార్మికులు అంటే మొదలయార్స్ ఎక్కువ ఉన్నారు. దాంట్లో 2 రకాలు ఉంటారు. చెంగుంది మొదలయార్ అని, అగ్మూడి మొదలయార్స్ అని 2 రకాల జాతులు ఉన్నాయి. వాళ్ళ ఆయన వాళ్ళకి బంధువులు కాబట్టి ఆ రోజు ఆ వర్గం కలిసి వచ్చింది కాబట్టి ముద్దుకృష్ణారెడ్డి ఎంత ప్రయత్నం చేసినా కూడా చాలా తక్కువ ఓట్లతో 800 ఓట్ల చిల్లరతో ఆవిడ గెలిచిన తర్వాత రోజా గారు ఏదో ఏదో చేస్తారు, జరుగుతుందని అనుకుని ఆశపడ్డ చాలా సందర్భాలు చివరికి బొక్క బోర్ల పడే పరిస్థితి పడతారు. ఆయన చక్రపాణి రెడ్డి గారి కాదమ్మా, పుత్తూరు నియోజకవర్గంలో నగర నియోజకవర్గంలో పుత్తూరు మున్సిపాలిటీలో ఒక బీసీ మహిళకి, అంటే ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ అనుకుంటా, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, ఆవిడకి చైర్మన్ పదవి ఇస్తామని 40 లక్షలు తీసుకుని మోసం చేసింది. ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారి దగ్గర కూడా గతంలో డబ్బులు తీసుకునే పదవి ఇచ్చింది. ఇంకో విషయం కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే 55 కోట్లు పవర్ లూమ్స్ అక్కడ అంటే చేనేత కార్మికులు రద్దు చేసిన ముద్దుకృష్ణారెడ్డి గారు మళ్ళీ సెకండ్ టైం 10 కోట్లు వచ్చే బిల్లు, దాన్ని రద్దు చేస్తానని అబద్ధం చెప్పి రద్దు చేయకుండా మానేసింది. నగిరిలో వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్య పరిష్కరించకుండా ఇప్పటికీ నానుస్తా ఉంది. ఇవన్నీ పరిష్కార మార్గాలే కాకుండా వడమాలపేట అనే ఒక మండలంలో పూర్తి స్థాయిలో భాస్కర్ రెడ్డి అని ఆయన సర్పంచ్ స్థాయిలో ఉండి వన్ సైడ్గా పనిచేసి ఆవిడ గెలిపిస్తే ఆయనకి 40 లక్షలు అడేదో ఆర్బీకే సెంటర్ కడితే బిల్లు రావాల్సి ఉంటే 400 సార్లు తిరిగినా డబ్బులు ఇవ్వలేదు. చివరికి ఆయన అంటే మాట ఏంటంటే మా అన్నను కలువు లేదంటే మా యొక్క పిఎన్ కలువు అని చెప్తుంది, కానీ ఆవిడేమి చెప్పట్లేదు. వాళ్ళ అన్నను కలిస్తే మాకు ఇంత డబ్బులు ఇస్తే బిల్లు ఇస్తాం, మాకు ఇంత పర్సెంటేజ్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం అనే విధంగా బేరాలు మొదలుపెట్టారు. ఈ విధంగా పూర్తిగా నగిరి నియోజకవర్గానికి మంత్రిగా ఉన్న రోజా గారు నగిరి పర్యటన ఎప్పుడు చేయలేకపోగా నగిరిలో ఉన్న అన్ని అంశాలు, ల్యాండు శాండు మైన్ విషయాలు, ఎందుకంటే ముద్దుకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు నగిరి నియోజకవర్గంలో మట్టిని తరలించేవాడు కాదు. ఎక్కువగా తమిళనాడు రాష్ట్రం పూర్తిగా ఎక్కడ మట్టి లోడకూడదు, అక్కడ ఒక సిస్టమ్ ఉంది. సో తమిళనాడులో మట్టి షార్టేజ్ వల్ల ఏంటంటే బార్డర్లో ఉన్న నగిరి నియోజకవర్గం మీద అడిగేవాళ్ళు చాలా మంది వచ్చి మమ్మల్ని అడిగారు, సార్ ఒక 10 లోడ్లు ఇవ్వండి, 20 లోడ్లు ఇవ్వండి, లేదా 100 లోడ్లు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇస్తామని. ఎప్పుడైతే వచ్చేసిందో పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి ఈమె 1000 టన్నులు వెళ్ళిపోయింది, ఈమెకి ఆడ మట్టి వెళ్ళిపోయింది. బెంజ్ కార్ల మొత్తం ఇంటికి వచ్చేసి దాదాపు 4-5 కార్లు బెంజ్ కార్లు ఉన్నాయి. కొడుకు పేరుతో కూతురు పేరుతో జమ్మాని డూప్లెక్స్ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకునింది. ఏమీ లేని తెలుగుదేశం పార్టీ నుంచి బయట వెళ్ళిన ఆవిడ ఈరోజు 100 కోట్ల రూపాయల అధికారం చేపట్టిందంటే, 1000 కోట్ల రూపాయలు సంపాదించిందంటే కారణం నగిరిలో ఉన్న భక్తి వనరులు పూర్తిగా తోచేసింది. ఈ డైమండ్ రాణి గారు
జబర్దస్త్లో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత అదే నాటకాలు ప్రజలకు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు జనాలు చెప్పారు. పూర్తి స్థాయిలో వాళ్ళ కులం వాళ్ళు మొదలయ్యాల్సిన అనే కులం వాళ్ళు నమ్మారు. మీకు పవర్లెన్స్ బిల్ తగ్గించేది కాకుండా సబ్సిడీ కింద విద్యుత్ ఇస్తానని చెప్పింది, విద్యుత్ వాళ్ళకి ఇస్తానని చెప్పింది. అది కాకుండా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న వస్త్రాలను ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కి రైతు బజార్ లాగా పెట్టి మీకు అవకాశం, ఎక్స్పోర్ట్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసింది. ఇట్లాంటి మోసపు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అయ్యో మాకు బట్టలు ఎక్స్పోర్ట్ అయితే ఎక్కువ ఆదాయాలు వస్తాయి, కరెంటు సబ్సిడీలు ఇస్తా ఉంది, ప్లస్ మా పన్నులు తగ్గిస్తానని చెప్తా ఉంది, కాబట్టి ఒక ఛాన్స్ అని డైమండ్ రానికి ఓట్లేయడంతో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఏమీ చేయకపోగా ఇప్పుడు తడిచి మోపడి ఆ బిల్లు చేతులకు వచ్చి నాకు తెలిసి 40-45% పవర్లెన్స్ మూసేశారు బిల్లులు కట్టలేక. ఎందుకంటే ఈమె తగ్గిస్తానన్నమాట వదిలేసింది, గాలికి వెళ్ళిపోయింది, పూర్తిగా ప్రజలు మోసం చేసింది. వాళ్ళ కట్టలేక అప్పులు పాలైపోయి బ్యాంక్ లోన్లు ఇవ్వలేక ఎన్సీ అంటే నాన్ ప్రాఫిట్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోయి పవర్లెన్స్ మూసేస్తున్నారు. నాకున్న అవకాశం ఏంటంటే చక్రపాణి రెడ్డి గారు కాదమ్మా, భాస్కర్ రెడ్డి గారు, అలాగే పుత్తూరులో ఒక మున్సిపల్ కౌన్సిలర్, నగిరిలో ఒక మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, అలాగే విజయపురం మండలంలో రాజులు, అలాగే వడమాలపేటలో ఉన్న బీసీలు కార్పొరేషన్ లో ఉన్న వ్యక్తులు చాలా మంది రిజైన్ చేసేసారు. అక్కడ ముద్దుకృష్ణ గారు వారసుడు భానుప్రకాష్ గారని ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని వందల మంది వచ్చి తెలుగుదేశం పార్టీలు చేరిపోతున్నారు. సో మొదట్లో ఏం జరిగిందంటే పెద్దరెడ్డి గారికి, రాజశేఖర్ మన రోజా గారికి సెట్ అయ్యేది కాదు. ఈసారి సీట్ ఇవ్వడానికి చాలా సందర్భంగా జరిగింది, సీట్ ఇవ్వడానికి అడ్డుపడ్డాడు కూడా. కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఎట్లనో మాట్లాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించింది కాబట్టి మళ్ళీ బీఫామ్ తెచ్చుకునింది. బీఫామ్ తెచ్చుకున్న రోజు నుంచి నగిరి నుంచి 3 బస్సులు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి, ఆమె సీట్ ఇద్దండి మేము గెలిపించము, ఆమె మేము ఓటేయమని చెప్పి. ఆయన వినకుండా మళ్ళీ ఆమెకి బీఫామ్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఓడిపోయే పరిస్థితికి వచ్చింది రోజా గారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ఆ సినిమా గ్లామర్ చూపించాలన్నా ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. చాలా ఊర్లలో నాకు తెలిసి చాలా నిండ్ర ప్రాంతంలో అయితే నిన్న పర్యటనకు పోతే ఆ వాహనం వస్తే అడ్డగించి మా ఊర్లోకి రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇది నగిరిలో పూర్తిగా నా మీద ఉన్న వ్యతిరేకత. నగిరి టౌన్ లో పోదు, పుత్తూరు టౌన్ లోకి పోదు, నిండ్రలోకి పోదు, ఎందుకంటే అక్కడ ఇచ్చిన హామీలు అవి చేయలేకపోతాను. సో అన్న తమ్ముళ్ళు అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు దోచేసుకొని ల్యాండ్ శాండ్ మైన్ అమ్మేసుకొని తమిళనాడుకి తరలించేసి వేల కోట్లు సంపాదించిన నగిరి ప్రజలు ఈసారి ఓటే ప్రసక్తే లేదు. ఆవిడ ఓడిపోతాను కాబట్టి ఈ డైమండ్ రానికి రేపు ప్రజల్లో సరైన శిక్ష అయిపోతున్నారని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. నగిరి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి నగిరిలో రావాల్సిన డబులింగ్ లైన్ ఉన్నటువంటి రైల్వే శాఖ కూడా నోటీస్ ఇవ్వకుండా ఆపేయడంతో ఆ డబులింగ్ లైన్ కూడా అయిపోయింది. సో పుత్తూరు నియోజకవర్గానికి మున్సిపాలిటీలో ఉన్న పుత్తూరు నగిరి కూడా నిధులు తేలా, అక్కడ ఉన్న అప్పులు పాలైపోయిన ప్రజలు చివరికి ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బులు కూడా రోడ్లు డ్రైనేజ్ కూడా కూర్చోలేకపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చేస్తానని అబద్ధాలు చెప్పిన నగిరి రోజా గారు ఇప్పుడు నగిరిలో నిలబడే ప్రసక్తే లేదు. నగిరి ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు. చివరికి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల ద్వారా ప్రచారం చేపించుకుంటా ఉంది, వాళ్ళని కూడా తిప్పి పంపిస్తున్నారు. అది నగిరి చిత్రముఖం కనపడతా ఉంటే ఏం ఓడిపోతామని డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఏ తమిళనాడుకో లేదా ఏ సినిమా యాక్టర్లకి హైదరాబాద్కి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ నగిరి గారు అయితే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రోజా గారు నగిరిలో కనబడే ప్రసక్తి లేదని ద్వారా మీ ద్వారా హెచ్చరిస్తున్నారమ్మా. ఇది నగిరి సిచ్యువేషన్. కాబట్టి చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఈ యొక్క డబ్బులు దాహానికి బలైపోయిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు నగిరి నియోజకవర్గంలో. వాళ్ళు ఎవరు కూడా పోట్లేరు, తగిన బుద్ధి ఎలక్షన్లో చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తుంది. మరి సొంత నియోజకవర్గం నుంచే రోజాకి ఈ రకంగా వ్యతిరేకత వస్తుంది అని అంటే, సో వద్దన్నగంటే గుర్తించారనడంతో చాలా మంది రిజైన్ చేస్తూ ఉన్నారు పార్టీకి. సో అందులో శ్రీశైల దేవస్థానం మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి ఉన్నారు, అదే వాటిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా చాలా మంది ఉన్నారు, సర్పంచులు కూడా. సో మరి దీన్ని ఏ విధంగా రోజా మేనేజ్ చేస్తారని చూద్దామండి. కొద్ది రోజులు ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.